మై డియర్ ఫ్యామిలీ, వచ్చేసాను మరో కొత్త వీడియోతో. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ గురించి నేను చూపించాను కదా, అదైతే మా వాడికి చాలా చాలా నచ్చిందనమాట. సో ఈసారి వెనీలా ఐస్ క్రీమ్ చేయమని అడిగాడు. ఇంకా లేట్ చేయకుండా నేను స్టార్ట్ చేసేసా. మ్యాంగో ఐస్ క్రీమ్కి 1 లీటర్ తీసుకున్నా కదా, సో దీనికి కూడా సేమ్ 1 లీటరే తీసుకున్నా. మంచిగా హాఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఆ మరుగుతున్న గ్యాప్లోనే ఒక చిన్న కప్పులో పచ్చిపాలు తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకున్నా. అది మిక్స్చర్ని మరుగుతున్న పాలల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఈ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. యాక్చువల్లీ కొంచెం మీగడ ఉంటుంది కదా, మనం డైలీ స్టోర్ చేసుకుంటుంటాం నెయ్యి కోసం. ఆ మీగడ వేస్తే ఏంటంటే కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుందని చెప్పి నేను చూసానమాట ఒక టిప్ని. అదే ఇక్కడ ఫాలో అవుతున్నా. డబల్ టైం మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా మీగడ వేసేసుకున్న నా దగ్గర కొంచెమే ఉంది. అండ్ దాంతోపాటు వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా ఇలా మిక్సీ చేసేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన క్రీమీ వెనిలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. బయట కంటే నేను ఇంక ఇంట్లోనే చేసుకొని తింటాను. నాకైతే ఐస్ క్రీమ్స్ అంటే పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి మనం ఎక్కువ తిన్నది వెనిలా ఐస్ క్రీమే అయి ఉంటుంది. ఇంతకీ మీరేం తిన్నారో కామెంట్స్లో చెప్పండి.